అచ్యుత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కు సంబంధించిన 7 కోట్లకు పైగా బకాయిలను వెంటనే రికవరీ చేయాలని డాక్టర్ కపిల్ కుమార్ శర్మ డిమాండ్ చేశారు. పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఇది న్యాయ పోరాటం మాత్రమే కాక విద్యా దోపిడీ నుంచి రక్షించడానికి చేస్తున్న ప్రజా పోరాటం అన్నారు. రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ, ఆయన కుమారుడు ఆర్యన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కేపీ వేణుగోపాల్ కుమారుడు గోకుల్ వేణుగోపాల్ భాగస్వాములని ఆరోపించారు. డిఎస్ఆర్ గ్రూపు సభ్యులపై ఆస్తులపై దర్యాప్తు జరిగితే అనేక అక్రమాలు బయటపడతాయని చెప్పారు. వెంకటస్వామి, కృష్ణారెడ్డి, రవికిరణ్ రెడ్డి, ప్రమోద్ గౌడ్, చక్రవర్తి తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి జలవిహార్ ఎండి రామరాజు ల్యాండ్ మాఫియా లా వ్యవహరిస్తూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చినా కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు. రిసార్ట్ సంబంధించి 2001లో ప్రారంభించిన దాని నుంచి ప్లాట్స్ కొనుగోలు చేసి పట్టా చేసుకున్నటువంటి వ్యక్తులు ఒకరు 1000 గజాల చొప్పున కొనుగోలు చేసుకున్నారు. అచ్యుత్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు 5 ఎకరాల భూమిని 2005లో కొనుగోలు చేసి దాంట్లో బిల్డింగ్స్, ఎడ్యుకేషన్, ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నడుస్తుంది. మరో బిల్డింగు 66,000 స్క్వేర్ ఫీట్స్ తోటి రూములు కట్టి ఉన్నది. దానిని లియోనియా వాళ్లకు అగ్రిమెంట్ చేసి నెలవారీగా కిరాయి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. దానికి అనుగుణంగా లియోనియా బకాయి నుంచి బ్యాంకర్స్ తీసుకున్న తర్వాత ఆ బ్యాంకర్స్ నుంచి వాళ్ళు చేసినటువంటి వేలం ద్వారా బినామీగా ఉన్న జలవిహార్ రామరాజు గారు, ఆయన అసలే మరి బ్యాంకులను ఎగ్గొట్టి ప్రజాధనాన్ని ఎగ్గొట్టి డిఫాల్టర్ అయినటువంటి వ్యక్తికి ఈరోజు మరి వారికి ఇచ్చినటువంటి దాదాపు 2,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని బ్యాంకర్సు మధ్యవర్తుల ద్వారా ఈరోజు జలవిహార్ రామరాజు గారు రంజిత్ రెడ్డి బినామీగా ఆయన ఉండి ఆయన తీసుకోవడం, తద్వారా ఆయన వచ్చిన తర్వాత రంజిత్ రెడ్డి ఎప్పుడైతే 2025 ఫిబ్రవరిలో వచ్చిండో అప్పటి నుండి రంజిత్ రెడ్డి గారు, జలవిహార్ రామరాజు గారు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రవీణ్ రావు గారు, వీరి యొక్క అరాచకాలు, అగడాలు, దౌర్జన్యాలు చుట్టూ వాళ్ళు బిల్డింగ్లు తీసుకున్న కేవలం బిల్డింగులను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ బిల్డింగులు లియోనియాకు సంబంధించిన బిల్డింగులు అవి వాటిలో పార్కింగ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకర్సు ఏవేవైతే కొనుగోలు చేశారో దానిని మాత్రమే తీసుకున్నారు. సరే, అవి నడుపుకుంటే అభ్యంతరం లేదు. కానీ పక్కన ప్రైవేటు వ్యక్తులు ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల ప్లాట్లను కాంపౌండ్ పెట్టుకుని గేట్లు పెట్టుకున్నటువంటి వాటిని ధ్వంసం చేసి ఆ ప్లాట్లను ఆక్రమించుకునే విధంగా దౌర్జన్యం చేసి మరి ప్లాట్లు ఆక్రమణ చేస్తున్నారు. అదేవిధంగా అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీకి రావాల్సిన బకాయి కిరాయి ఉన్నటువంటి అది దాదాపు 7 కోట్ల రూపాయలు రావాలి. అగ్రిమెంట్ చేసుకోకుండా దౌర్జన్యంగా ఆక్రమించుకొని దాంట్లో ఉంటున్నారు. దాన్ని వెకెట్ చేయడం లేదు. 7 కోట్ల రూపాయల బకాయి కూడా ఇవ్వడం లేదు. ఏమని అడగబోతే అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీనే మరి కేసులో పెట్టి మరి ఈరోజు కేసులో పెట్టేటువంటి పరిస్థితిలో ఉండి లాకప్లు వేసిన పోలీసులు, ఈరోజు పోలీసు వ్యవస్థ ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఏ రకంగానైతే మేము ప్రజాపాలన అన్నాడో ఈరోజు రంజిత్ రెడ్డి గారి అగడాలు, దౌర్జన్యాలు, రౌడిజం పెరిగిపోయింది. ఆయన ఓపెన్గా చెప్తా ఉన్నాడు. ఈరోజు కేసీ వేణుగోపాల్ గారి కుమారుడు నా కుమారుడు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. మాకు వ్యాపారాలు ఉన్నాయి, మీరేం చేయలేరు. అదేవిధంగా మరి ఈరోజు మల్లికార్జున ఖార్గే కొడుకు రాహుల్ ఖార్గేకు మా కొడుకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మీరేం చేయలేరు అనేటువంటి పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి రైతులను పట్టా భూములు సాగు చేసుకొని సన్నకారు రైతులను భూములను కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఈరోజు ఏమైనా కేసులు మేము కోర్టు ద్వారా కేసులు పెడతామంటే 7 కేసులు నమోదైనాయి. ఆ 7 కేసుల మీద విచారణ జరగడం లేదు, వారిని అరెస్టు చేయడం లేదు. కోటిరెడ్డి గారు వారి కనుసన్నల్లో డీసీపీ గారు పనిచేస్తున్నారు, ఏసీపీ గారు చేస్తున్నారు, సిఐ గారు చేస్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి అన్నమో రామచంద్ర అని ఈరోజు బిక్కుమని మరి యొక్క రైతులు భూమి కోల్పోతున్న రైతులు కానీ ఈరోజు అచ్యుత్ ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ అదేవిధంగా ప్లాట్లకు సంబంధించినటువంటి వాళ్ళకు కానీ ఈరోజు చాలా అరణ్య రోదన ఏర్పడుతున్నది. అయ్యా, నువ్వు సామాన్యుల పక్షాన ఉంటావా
దోపిడీదారులు, దౌర్జన్యము, భూ ఆక్రమణదారుల పక్షం ఉంటావా? రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు ఒకసారి తెలుసుకోవాలి. మీరు కనుక దీని మీద విచారణ జరిపి దాన్ని వారి యొక్క దౌర్జన్యాలు అడ్డకట్ట చేయకపోతే తప్పనిసరిగా నీ ఇల్లును ముట్టడిస్తారు బాధితులంతా. దానికోసమే ఈరోజు ఈ అనేక దఫాలుగా 3 నెలలుగా మరి ధర్నాలు చేస్తూ ఉన్నాం, పికెటింగ్లు చేస్తూ ఉన్నారు. కలెక్టర్ని కలిశారు, మున్సిపల్ కమిషనర్ కలిశారు, మరి స్థానిక పార్లమెంటు సభ్యులను కలిశారు, ఎమ్మెల్యేలను కలిశారు. ఈ రకంగా కలిసి వేసారి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు కనుక మీరు తక్షణమే అతని రంజిత్ రెడ్డి అగడాలపైన చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా మా బాధితులందరం కలిసి నీ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పార్టీ మారిన తర్వాత బొమ్మరాజపేట గ్రామం షామీర్పేట మండలంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో ఉన్న నగర శివారులో ఉన్న రిసార్ట్ ని ఓన్లీ సింగిల్ టెండర్ తోటి 200 కోట్లు తీసుకోవడం జరిగింది. అంటే 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంకర్స్ కు నష్టం జరిగింది. అంతేకాకుండా మరి 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇతర బకాయిలు, వాటర్ బకాయి కావచ్చు, ఇంక ఇతర కట్టే ట్యాక్సెస్ బకాయి కావచ్చు, అదే 500 కోట్ల రూపాయలు. అంటే 2,500 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు రంజిత్ రెడ్డి గారు 200 కోట్లకు తీసుకోవడం జరిగింది. సరే తీసుకున్నారు, ఆయనకు వచ్చిన 10 బిల్డింగ్లు యాక్షన్లో ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక సజావుగా నడుపుకుంటే బాగలేదు. అక్కడ ఉన్న రైతుల్ని లోపలికి రాకుండా గేట్ పెట్టడం, అక్కడికి వచ్చే వాళ్ళని బెదిరించడం, లోపలికి రహదారుల నుంచి రానివ్వకుండా, అంతేకాకుండా ప్లాట్లన్నింటినీ మనం కబ్జా చేసే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మరి అక్కడ అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పేసి అక్కడ కాలేజీ యూనివర్సిటీ ఉంటే ఆ నడిపించే కాలేజీ వాళ్ళ రివ్యూ తీసుకుని వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడం, ఇవన్నీ మా దృష్టికి వస్తే ఏంటి అని మేము ఆలోచించి ఒక జిల్లా రైతు నాయకుడిగా నేను మాట్లాడిపోయిందంటే అతని యొక్క అరాచకాలు మామూలు. జలవిహార్ రామరాజు ఆల్రెడీ నష్టాల్లో నడుపుతున్న జలవిహార్ ఆల్రెడీ ఇంతకుముందు 20 ఉన్నాయి, అందరికి ప్రసూరంగా తెలుసు, అందరికి ప్రజలకు తెలుసు. ఆయన కట్టకుండా ఉన్నా కానీ మళ్ళీ ఈ ఓటర్ని అతని పేరు చేయడం, దీని వెనుక ఏమంటే మనం మాట్లాడుతుంటే ముఖాముఖి మాట్లాడుతుంటే ఏమంటారంటే నీకు ఎందుకు పనికి ఇవన్నీ, నీకు అవసరమా? కార్గే కొడుకు మేము బిజినెస్ చేస్తాం తెలుసా అనుకోము. కార్గే ఆయన దేశ రాజకీయ నాయకుడిని ఒక చిన్న హోటల్ విషయంలో తీసుకొని అతని పేరు చెప్పబడింది. ఒక రాష్ట్రం దేశ అధ్యక్షుడు అతని పేరు చెప్పారు. ఇది రంజిత్ రెడ్డి గారిది. ఆయన ఈ బిజినెస్ కూడా తెలుసు అన్నాడు. డిఎస్ఆర్ సంస్థ మీద ఈ బిజినెస్ ఉన్నాము, అవినీతి పరంగా కాకపోతే రంజిత్ రెడ్డి గారు ఏకదారిగా 30 టీంలు కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, హైదరాబాద్ చివరి ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా హైచర్స్ మీద కానీ, డబ్బులు డిఆర్ఎస్ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మీద కానీ ఏకదారిగా ఎందుకు చేస్తారు? ఐటీ వాళ్ళు నువ్వు అవినీతి పనులు, నువ్వు కట్టే ట్యాక్స్ కట్టేయకపోవడము. ఈరోజు నడిబొడ్డుల నాన్న కంపోజ్ ఈ నడిబొడ్డుల 14 గుంటల్లో కన్సెషన్ ఒక్క ఫ్లోర్ వచ్చి నీకు 12 నుంచి 13 కోట్ల రూపాయలు అమ్ముతున్నావు. దానికి ట్యాక్స్ ఇంతవరకు చూపించలేదు. నీ యొక్క బాధ్యతల గురించే నీ యొక్క బాధ్యతలు రాష్ట్రంలో మీతోటి పీడిత బాధపడుతున్నారు. కారణం ఒక సంస్థను ఏర్పాటు చేసిన బాధ్యతలందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. భయపడాల్సిన అవసరం లేదు. రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని మనం అందరం కలిసి అడ్డుకుందాము. అంతేకాదు బొమ్మరాజపేట గ్రామంలో ఈరోజు వాటర్రాయి ప్రాంతాల జిహెచ్ఎస్ 10-15 గ్రామాల నీళ్ళు వస్తుంది. 18 ఇంచుల పైపుని అర్ధరాత్రి 3 కిలోమీటర్ల దూరం నుంచి అర్ధరాత్రి పైపు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా జలమండలి నుంచి పర్మిషన్ లేని చెప్పాడు. మేము ఆర్టీఐ విజ్ఞానికి ఇంతవరకు ఇవ్వడం లేదు. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేకుండా దగ్గర 700 నుంచి 800 లీటర్ల వాటర్ని వృధాగా స్నానాలు చేయడానికి కానీ, వాళ్ళ యొక్క బాత్రూంలో వాడుకోవడానికి తాగడానికి వాటర్ లేదు. అలాంటిది వాళ్ళకి స్నానాలు స్విమ్మింగ్ పూల్ గురించి అక్కడ 18 ఇంచుల పైప్ లైన్ కంటికి కనబడడానికి చూపిస్తాం. నిజాలే చెప్తున్నా, ఇవన్నీ మానుకోమని మంచి చెప్తాము. ట్యాక్సెస్ బరాబర్ కట్టమన్నాము. మరి అక్కడ ఉన్న రైతులు బెదిరిస్తూ ఉన్నారు. మా సోదరుడు యొక్క ప్లాట్ పాపం ఇద్దరు బెదిరించింది. చంపేసి పొగలను